ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను వచ్చేసి చికెన్ కర్రీ చేశాను. చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది కదా. ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా చికెన్ తీసుకుని బాగా కడుక్కుని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ అందులో వేసుకుని బాగా ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని చికెన్ అందులో వేసుకోండి. అందులో చికెన్ వేసుకుని బాగా కలపండి. చికెన్లో వాటర్ ఏమన్నా ఉంటే దిగుతుందండి అలా కలుపుకోవడం వల్ల. ఇలా బాగా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకుని వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. ఇది బొంత కాబట్టి కొంచెం బేగా ఉడకదండి, అందుకని ఎక్కువ విజిల్స్ వేయించాలి. ఇలా 5-6 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉడికింది కదండి. కాకపోతే కొద్దిగా వాటర్ ఉంది, ఎందుకంటే నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను కాబట్టి. ఇప్పుడు కుక్కర్ మూత టర్న్ చేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత చూసారా, ఇప్పుడు ఓపించింది, వాటర్ కూడా కొద్దిగా దిగింది. ఇలా గ్రేవీ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడే కొత్తిమీర కొద్దిగా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.